ఏంటంటే ఇదొక పల్లెటూరి ప్రేమ కథ. సరే సరే రండి స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన స్టోరీ స్టార్టింగ్ ఏంటంటే అమూల్యతో ఆదిత్య కరెక్ట్‌గా ఉదయం 7 గంటలకి ముగ్గురు కండలు తిరిగిన మునగాళ్ళు ఒకే బుల్లెట్ మీద ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ టౌన్‌కి వెళ్లి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఊర్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆడ లేడీస్ అందరూ ముగ్గులు పెట్టడం మానేసి ఈ ముగ్గురిని వింత వింత ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కళ్ళతోనే కొరుకు తినేలా చూస్తున్నారు. ఈ ముగ్గురు ఎవ్వరిని పట్టించుకోకుండా వాళ్ళ ఇంటి వైపుకి పయనమయ్యారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే ఒక ఆవిడ ఇంట్లో నుంచి నవ్వుతూ బయటకొచ్చి బండి మీద ఉన్న బ్యాగ్స్ చేతుల్లోకి తీసుకుని వెనకాల కూర్చున్న వ్యక్తిని తినేసేలా చూస్తూ, "ఎందుకు నాన్న మీ ఇద్దరూ ఈ పని చేయడం? వెనకాల కూర్చున్న ఈ దున్నపోతు ఈ పనికి కూడా పనికి రాకపోతే ఎలా?" అని ఆ వెనక కూర్చున్న వ్యక్తిని తిడుతూ ఉండగానే బండిలో ముందు కూర్చున్న ఇద్దరు కిందకి దిగి ఆవిడ భుజం చుట్టూ చేతులు వేసి, "ఎందుకు రంగమ్మ ఎప్పుడు చూసినా నివాస్‌ని తిడుతున్నావు? మేమే వాడు వద్దంటున్నా వినకుండా వాడితో పాటు వెళ్ళాం. ఇందులో వాడి తప్పేముంది చెప్పు" అని ఇద్దరు ఒకేసారి ఆవిడని కౌగిలించుకున్నారు. రంగమ్మ నవ్వుతూ, "భరత్, శరత్ మీ ఇద్దరూ ఎప్పుడూ ఇంతే. నివాస్‌ని, అర్చనని ఒక్క మాట కూడా పడనివ్వరు" అని మాట్లాడుతూ ఉండగానే, "ఏంటి అత్త అల్లుళ్ళు ముగ్గురు కలిసి నా అల్లుడి మీద పడ్డారు" అని అక్కడికి వచ్చింది లక్ష్మమ్మ. అక్కడికొచ్చిన లక్ష్మమ్మని చూసి రామయ్య కాళ్ళు కడుక్కుంటూ, "ఏంటి లక్ష్మమ్మ నువ్వు? వాడిని నువ్వు కూడా అలా వెనకేసుకుని వస్తే ఇంక వాడు ఎవరి మాట వింటాడు చెప్పు" అంటూ ఉండగానే, "ఏంటి మావయ్య ఇవాళ పొద్దున్నే నా అల్లుడి మీద పడ్డారు మీరు? అయినా మీకు మమ్మల్ని చూస్తే కుళ్ళు" అంటూ ఉండగానే, "అవునమ్మా కుళ్ళే. అసలే 7 జిల్లాల అందగాడు. వాడిని చూసి మేము కుళ్ళుకోవాలి. అయినా కారు ఉండగా ముగ్గురు ఒకే బండి మీద వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందిరా మీకు?" ముగ్గురిని అనుమానంగా చూస్తూ అడిగాడు అక్కడికొచ్చిన విష్ణు. ఆ ముగ్గురు విష్ణు వైపు చూసి గుటకలు మింగుతూ, అది అది అని నాన్చుతూ ఉంటే, విష్ణు నాన్చడం కాదు, ముందు విషయం చెప్పండి అని కొంచెం గట్టిగానే అడిగాడు. భరత్, శరత్, నివాస్ ఒకరినొకరు చూసుకుని గట్టిగా ఒకేసారి ఊపిరి పీల్చుకుని వదిలి, "అమ్మ, అత్త" అని గట్టిగా అరిచారు. విష్ణు చెవులు మూసుకుని, "ఒరేయ్! నేను అడిగిందేంటి? మీరు చేస్తుందేంటి? అయినా ఇప్పుడు వాళ్ళెందుకు గాని, ముందు మీరు విషయం చెప్పండి" అని ముగ్గురిని చూశాడు. ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకుని విష్ణుని చూసి హిహి హిహి అని భయంకరంగా ఓ పిచ్చి నవ్వు నవ్వి ముగ్గురు 3 వైపులా పరిగెత్తారు. అది చూసిన లక్ష్మీ, రంగమ్మ ఇద్దరూ నవ్వుతూ విష్ణు దగ్గరికి వెళ్లి, "వాళ్ళు విషయం చెప్తారనే మీరు వాళ్ళని అడిగారా? వెళ్ళండి, వెళ్లి టిఫిన్ చేద్దురు రండి" అని లక్ష్మి విష్ణుని తీసుకుని లోపలికి వెళ్తుంటే రంగమ్మ కిచెన్‌లోకి వెళ్ళింది. విష్ణు కాళ్ళు కడుక్కుని లక్ష్మి వెంటే వెళ్తూ, "లక్కీ, అమ్ము నిద్ర లేచిందా?" అని చిన్న స్వరంతో అడిగాడు. లక్ష్మి, "అప్పుడే నిద్రలేస్తుందా? మీ బంగారు కొండ. ఈ ముగ్గురు వచ్చారుగా, వాళ్ళే లేపుతారు గాని మీరు తొందరగా ఫ్రెష్ అయ్యి రండి. మీకోసం మావయ్య కూడా టిఫిన్ తినకుండా ఎదురు చూస్తున్నాడు. వెళ్ళండి, వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి" అని విష్ణుని బలవంతంగా రూమ్‌లోకి పంపించి రంగమ్మకి సహాయం చేయడానికి కిచెన్‌లోకి వెళ్ళింది. లక్ష్మి కిచెన్‌లోకి వచ్చేసరికి రంగమ్మ టిఫిన్ మొత్తం బాక్సుల్లో సర్దేసి వాటిని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది. లక్ష్మి కూడా రంగమ్మ దగ్గరికి వెళ్లి తనకి ఏదో ఒక హెల్ప్ చేస్తుంటే, నివాస్, భరత్, శరత్ పిల్లుల్లా ఇంట్లోకి వచ్చి నెమ్మదిగా లక్ష్మి భుజం చుట్టూ చేతులు వేసి, "అమ్మా, అమ్ము నిద్ర లేచిందా?" అని ముగ్గురు ఒకేసారి అడిగారు. లక్ష్మి, "రేయ్! అది అప్పుడే నిద్రలేస్తుంది అనుకుంటున్నారా? మీరు అలవాటు చేశారుగా వచ్చి మరీ లేపడం. వెళ్ళండి, వెళ్లి దాన్ని నిద్ర లేపండి. దాంతో పాటు అర్చనని కూడా నిద్ర లేపండి" అని భరత్, శరత్, నివాస్‌ని అక్కడి నుంచి పంపించేసింది. భరత్, శరత్, నివాస్ నెమ్మదిగా మేడ మీదకి వెళ్లి ఎడమ వైపు మధ్యలో ఉన్న గది తలుపులు నెమ్మదిగా తీసి లోపలికి వెళ్లారు. అక్కడ మంచం మీద ఒక 18 ఏళ్ల అమ్మాయి 3/4 నైటీ, ఐ మీన్ చిన్న గౌన్ వేసుకుని మంచానికి అడ్డదిడ్డంగా పడుకుని ఉంది. మంచానికి ఇంకో పక్కన 20 ఏళ్ల అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకుని నిలువుగా పడుకుని ఉంది. ఈ ముగ్గురు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరిని ఎంత నిద్ర లేపడానికి ట్రై చేసినా వాళ్ళిద్దరూ అస్సలు నిద్ర లేవకపోవడంతో ముగ్గురు ఒకేసారి గట్టిగా "అమ్ము" అని అరిచారు. ఆ అరుపు దెబ్బకి పంజాబీ డ్రెస్ అమ్మాయి మంచం కింద పడింది. ఎందుకంటే అమ్ము వీళ్ళరిచిన అరుపుకి భయపడి ఆ అమ్మాయిని తన్నింది. ఆ అమ్మాయి డ్రెస్ సరిచేసుకుంటూ పైకి లేచి, "ఒసేయ్ అమ్ము, ఎందుకే నన్ను అలా తన్నావు" అని నడుం పట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ ఉంది. మంచం మీద ఉన్న అమ్మాయి దుప్పటి తీసేసి తన కళ్ళు రెండు నులుపుకుంటుంది. తను అలా కళ్ళు నులుపుకుంటుంటే చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉంది.
ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే అంతగా లావుగా కాదు, మరీ సన్నంగా కాదు. మీడియం సైజులో ఉంటుంది. బూరెబుగ్గలు వేసుకుని 5.5 అడుగుల ఎత్తుతో, అందమైన కళ్ళతో, పదునైన ముక్కుతో, చిన్న పెదవులతో చూడ్డానికి బేబీ డాల్‌లా ఉంది. తనని చూసిన వాళ్ళు ఎవరైనా సరే, అబ్బా! ఏముందిరా అనుకోకుండా ఉండలేరు. అంత అందంగా ఉంది. తను వేసుకున్న చిన్న గౌన్ వల్ల తన మోకాలి మీద ఉన్న కుంకుడుగాయంత పుట్టుమచ్చ అందరికీ అందంగా కనిపిస్తుంది. అలాగే భుజం మీద ఉన్న రూపాయి బిళ్ళంత పుట్టుమచ్చ కూడా చక్కగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి మంచం మీద నుంచి లేచి, ఒంటి మీద ఉన్న దుప్పటి చేత్తో బంతిలా చుట్టి, ఎదురుగా నిలబడ్డ నలుగురి మొహం మీద కొట్టేసి, "నీకు ఎన్ని సార్లు చెప్పాను? నాకు ఆ పేరు పెట్టి పిలవడం అంటే ఇష్టం లేదు అని. నన్ను అమ్ము అని కాకుండా అమూల్య భూజదేవి అని ఎప్పుడు పిలుస్తారు? ఇంకొకసారి నన్ను అమ్ము అమ్ము అని పిలిచారు అంటే మీ ముగ్గురు ముక్కులు కట్ చేస్తా" అని చెప్పి పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నలుగురి మీద జల్లేసి బయటకు పరుగులు తీసింది. ఈ నలుగురు తన వెనకే పడ్డారు పట్టుకోవడానికి. వాళ్ళు అలా పరిగెడుతూ ఇంటి బయటికి వచ్చేశారు. అమ్ము వెనక్కి వెనక్కి చూసుకుంటూ పరిగెడుతూ ముందుకు వెళ్తుంటే అప్పుడే అలా వచ్చిన వ్యక్తిని గుద్దుకుని కింద పడబోయింది. కింద పడిపోతున్న అమ్ముని పడకుండా గట్టిగా పట్టుకుని పైకి లేపి సరిగ్గా నుంచోబెట్టి, "చూసుకోవాలి కదమ్మా! కింద పడితే ఏమైనా దెబ్బలు తగులుతాయని" నెమ్మదిగా ఆమె భుజం నిమురుతూ అన్నాడు ఎదురింట్లో ఉండే గోవర్ధన్. అతన్ని చూసి అమ్ము సన్నగా నవ్వుతూ, "నేనేం పడిపోనులే అంకుల్. మీరున్నారుగా పట్టుకోవడానికి" అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. గోవర్ధన్ పరిగెడుతున్న అమ్ముని చూసి సన్నగా నవ్వుతూ, అమ్ము ఇంటికి ఎదురుగా ఉన్న తన ఇంట్లోకి వెళ్లి గుమ్మం దగ్గర కాళ్ళు కడుక్కుని గుమ్మంలో అడుగుపెట్టి లోపలికి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తినడానికి సిద్ధంగా కూర్చున్న వీర్రాజు గారు గోవర్ధన్ని చూసి, "ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా? నీకోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నా" అని టిఫిన్ ప్లేట్ శుభ్రం చేసి టేబుల్ మీద పెట్టుకున్నారు. గోవర్ధన్, "నానా, పొలంలో కూలీలు ఎంతమంది వచ్చారో చూడ్డానికి వెళ్ళాను. వాళ్ళకి టీలు పంపించాలి కదా! అందుకే వచ్చాను" అని చెప్తూ వీర్రాజు ఎదురుగా కూర్చుని, "ఇంతకీ మీరు టిఫిన్ చేశారా లేదా" అని అడిగాడు. వీర్రాజు, "ఇంకా లేదు. నువ్వొస్తే చేద్దామని ఎదురు చూస్తున్నా" అంటూ ఉండగానే భూలక్ష్మి అక్కడికొచ్చి, "నువ్వు కూడా వచ్చేసావా? కూర్చో. మీ ఇద్దరికీ ఒకేసారి టిఫిన్ పెడతా" అని ఇద్దరి ప్లేట్లలో దోసలు వేసింది. వీర్రాజు దోస తింటూ ఉండగా గోవర్ధన్ ప్లేట్‌లో చెయ్యి పెట్టేటప్పటికే అక్కడికి వచ్చిన వసుంధర గోవర్ధన్ కంచాన్ని పక్కకి లాగింది. వీర్రాజు, "నీకేమైనా పిచ్చి పట్టిందా వసుంధర? తినే కంచాన్ని అలా పక్కకి లాగుతున్నావేంటి" అని అడిగాడు. దాంతో వసుంధర, "అయ్యో మావయ్య! నేనేం చేశాను? ఈయన తప్పు చేయబోతే ఆ తప్పు పని ఆపాను అంతే" అని తలదించుకుని అమాయకంగా అంది. వీర్రాజు, "అసలు వాడు ఏం చేశాడు" అని వసుంధరని అడిగాడు. వసుంధర, "నన్నడిగితే నేనేం చెప్పను మావయ్య. ఈయన్నే అడగండి. అయినా ఆయన ఏం చెప్తారులే, నేనే చెప్తా వినండి. పిక్కల దాకా కనిపించేలా బట్టలు వేసుకుని పరిగెడుతూ వచ్చిన పిల్లని మీరెందుకు పట్టుకున్నారు? పడిపోతే ఏమైనా చచ్చిపోతుందా? ఆయన దరిద్రపు గుట్టు తెల్లతోలు వేసుకుని" అని ఇంకా ఏదో తిట్టబోతూ ఉంటే గోవర్ధన్ వసుంధర చెంప పగలగొట్టి ఆమె ముఖం ముందు వేలు ఆడిస్తూ, "ఇంకొకసారి దరిదబ్బుగొట్టు అన్నావు అంటే నిన్ను నీ కూతుర్లని మీ అమ్మగారింటికి తోలేస్తాను. ఏమనుకుంటున్నావు? అది పుట్టడం వల్లే ఈ రోజు నీ మొగుడు నీ పక్కన ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో బయటకు పోయేవాడు. అయినా ఆ అమ్మాయిని ఊరంతా దేవత అంటే మీరు మాత్రం దరిద్రపు గొడ్డిది అంటున్నారు. ఇంకోసారి తన గురించి తప్పుగా మాట్లాడితే నీ పీక కోసి చంపి నేను జైలుకి పోతా" అని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడే ఇంట్లో నుంచి బయటకొచ్చిన విష్ణు గోవర్ధన్ని చూశాడు. గోవర్ధన్ కూడా విష్ణుని చూశాడు. ఇద్దరూ అలా కొద్దిసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. అలా చూసుకుంటున్నప్పుడే వాళ్ళిద్దరి కంట్లో సన్నని నీటి పొడ ఏర్పడింది. అది బయటకు వచ్చే సమయానికి నానా అని అరుస్తూ అమ్ము విష్ణు వీపు మీదకి ఎక్కేసింది. అది చూసి గోవర్ధన్ కళ్ళతోనే సన్నగా నవ్వాడు. విష్ణు కూడా నవ్వాడు. స్టోరీ కొంచెం కన్‌ఫ్యూజన్ గా ఉంది కదా! రేపు అసలు మ్యాటర్‌లోకి వద్దాం. ఇక ఉంటాను. బాయ్. కానీ మీరు స్టోరీ చదివిన తర్వాత విన్న తర్వాత స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్, మీరు చేసే సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా ఉపయోగపడుతుంది. బాయ్. ఉంటాను. ఇక టాటా.